న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకురపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామికి ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు మరియు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి ముందు రోజు నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తరించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకురపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామికి ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు మరియు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి ముందు రోజు నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తరించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ముందు వచ్చేటటువంటి త్రయోదశి నాడు ఈ నందీశ్వర అభిషేకం జరుగుతుంది. ప్రజలందరూ పాల్గొని సుఖ సంతోషాలను పొంది నందీశ్వరుని యొక్క ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుచున్నాము. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం కాపుపల్లి. ప్రతి మాసము శుక్ర త్రయోదశి నాడు నందీశ్వర అభిషేకం ప్రారంభించబడుతుంది. ఈ అభిషేకం యొక్క విశేషత ఏమిటంటే, ఏదైనా జాతకంలో తెలియని దోషాలు కానీ, ఎవరైనా ప్రజ్ఞులైనటువంటి వారు చూసినప్పటికీ కనబడినటువంటి దోషాలు ఉన్నాయంటే అవి జాతకంలో దొరకనటువంటివి కనుక నందీశ్వర అభిషేకం వలన అవి తొలగి సమస్త ప్రజానికానికి సుఖాన్ని, భోగాన్ని కలుగజేసి ఉన్నతిని ప్రసాదిస్తాయి. ఉద్యోగం రావాలన్నా, వివాహం కావాలన్నా, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉండాలన్నా, విదేశీయానం కావాలన్నా కూడా నందీశ్వర అభిషేకం చాలా విశేషమైనటువంటి ఫలప్రదాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి నందీశ్వర స్వామి యొక్క అభిషేకం చేసుకోవడం వల్ల, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం వల్ల కూడా మంచి సుఖమయ జీవితాన్ని పొందగలుగుతారు. శుభం. ఓం ధాతా పురస్సాద్యముదాజహారా చక్రస్వత్రమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యకం కాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వతమనాయ తాంబూలం సమర్పయామి చర్చనీరాజనం.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబును నియోజకవర్గ 4 మండలాల ప్రజలతో పాటుగా వివిధ శాఖల అధికారులు సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులతో బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రతి గ్రామం యొక్క పనితీరుపై దృష్టి సారించి త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని అధికారులను కోరారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబును నియోజకవర్గ 4 మండలాల ప్రజలతో పాటుగా వివిధ శాఖల అధికారులు సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులతో బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రతి గ్రామం యొక్క పనితీరుపై దృష్టి సారించి త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని అధికారులను కోరారు. జనసేన ఒకసారి అంతే ఓకే సార్. మీ బ్యాచ్ అనేది ఓకే సార్. తీసుకోవడం మేడం మీ వెళ్ళండి మేడం మేడం
పాలిత ప్రాంతమైన యానాంలో కాంగ్రెస్ కార్యాలయంలో యానాం కాంగ్రెస్ ప్రెసిడెంట్ అద్దాని దినేష్ మిత్ర బృందంతో రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాసేవ పట్ల యువనేత రాహుల్ గాంధీ అంకిత భావం మరియు నిబద్ధత స్ఫూర్తిదాయకమని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర మరియు భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించి ఐఎన్సీ 99 సీట్లు సాధించడంలో కీలక పాత్ర వహించిన యువనేతకు ఈ సంవత్సరం మంచి ఆరోగ్యాన్నిచ్చి నిరంతర విజయం చేకూరాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లంకే జాన్, పైడుకొండల రాజాబాబు, శ్రీమంతుల శ్రీధర్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం, తెల్లవారుజామున 3 గంటల నుంచి నిలిచిన విద్యుత్ సరఫరా, కాట్రేనికోన శ్రీ కళ్యాణ గోపాలస్వామి వారి ఆలయంలో విరిగిపడిన ధ్వజస్తంభం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం, తెల్లవారుజామున 3 గంటల నుంచి నిలిచిన విద్యుత్ సరఫరా, కాట్రేనికోన శ్రీ కళ్యాణ గోపాలస్వామి వారి ఆలయంలో విరిగిపడిన ధ్వజస్తంభం.
కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంలో 2 రోజులుగా విద్యుత్ సౌకర్యం లేదని మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పెద్ద బొడ్డు వెంకటాయపాలెం గ్రామస్తులు తాళ్లరేవు విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు స్పందించిన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీనివ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంలో 2 రోజులుగా విద్యుత్ సౌకర్యం లేదని మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పెద్ద బొడ్డు వెంకటాయపాలెం గ్రామస్తులు తాళ్లరేవు విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు స్పందించిన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీనివ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఊరంతా కరెంట్ మాపే పట్టించుకోలేదండి. నీదే తీసుకోవాలి. మా ఊళ్ళో మా పిల్లలతో రోడ్లు ఎక్కువ ఉంది. రోజు కాకినాడ నగరం సంజయ్ నగర్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డును కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నగరపాలక అధికారులతో కలిసి పరిశీలించారు. చెత్తతో పూర్తిగా నిండిపోయిన రహదారులను క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు. డంపింగ్ యార్డ్లో డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలు లేకుండా చూడాలని పోలీసు వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, లారీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరం సంజయ్ నగర్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డును కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నగరపాలక అధికారులతో కలిసి పరిశీలించారు. చెత్తతో పూర్తిగా నిండిపోయిన రహదారులను క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు. డంపింగ్ యార్డ్లో డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలు లేకుండా చూడాలని పోలీసు వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, లారీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక 90% వర్క్ అయిందండి. ఎండాకాలంలో వర్క్ చేస్తారు. యాక్చువల్గా డిసెంబర్ 2022 23 డిసెంబర్కి వర్క్ అయ్యారు. స్టార్ట్ చేశారు. అది మీద వేసిన స్లైడ్ అయిపోయింది. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం మీ అందరికీ తెలుసు. కాకినాడకి ఇది ఒక డంపింగ్ యార్డు ఏరియా. అయితే డంపింగ్ యార్డ్ ఏరియా అయినప్పుడు కూడా ప్రజలు నివాసం ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ తొలగించాలని చెప్పి ఆ రోజు 2014 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం దృష్టిలో పెట్టి దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఆ రోజున ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఎన్ఎఫ్సీలతో మాట్లాడి సుమారు 20 ఎకరాలు అందులో ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్కి పంపించడం. గవర్నమెంట్ కూడా ఆ రోజున ఎన్ఎఫ్సీఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి 20 ఎకరాలు ఈ కాకినాడ ప్రజల కోసం మీరు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు 20 ఎకరాలు ఇస్తే ఈ డంపింగ్ యార్డ్ అంతా కూడా కాకినాడలో చెత్త ఏదైతే ఉందో అంతా కూడా అక్కడ పంపించి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి పవర్ జనరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలిగించడానికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం. ఆ రోజున అన్నీ సమకూర్చిన తర్వాత మేము అధికారం కోల్పోవడం జరిగింది. 2019 తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు శంకుస్థాపన కూడా చేశారు. 28 కోట్లు శాంక్షన్ అయిందని కూడా శంకుస్థాపన చేశారు 2022లో. శంకుస్థాపన చేసిన శంకుస్థాపన అలాగే ఉందో తప్ప ఇక్కడి నుంచి దీన్ని ఎక్కడ తొలగించలేదు. సరే, తొలగించలేదు కాదు కదా, ఈ రోజున ఇది ప్రధానమైన రహదారి అండి. ఇది సర్పంచ్ జంక్షన్ నుంచి డైరెక్ట్గా
మన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని చిన్నారులను అంగన్వాడీలో చేర్పించి విజ్ఞానం, వినోదం, మానసిక వికాసంతో కూడిన విద్యను నేర్పించాలని మండపేట ICDS CDPO ఏ గజలక్ష్మి విజ్ఞప్తి చేశారు. రాయవరం మండలం మాచవరం సెక్టార్లో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో CDPO గజలక్ష్మి మాట్లాడుతూ ఆట పాటలతో ఒత్తిడి లేని విద్యను చిన్నారులకు అందజేయడం జరుగుతుందన్నారు. 3 సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీలో చేర్పించి ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చిన్నారుల భవితకు బంగారు బాటలు వేయాలని తల్లిదండ్రులను కోరారు. గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాల 1వ తరగతిలో చేర్పించాలన్నారు. అనంతరం చిన్నారులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందజేశారు. గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని చిన్నారులను అంగన్వాడీలో చేర్పించి విజ్ఞానం, వినోదం, మానసిక వికాసంతో కూడిన విద్యను నేర్పించాలని మండపేట ICDS CDPO ఏ గజలక్ష్మి విజ్ఞప్తి చేశారు. రాయవరం మండలం మాచవరం సెక్టార్లో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో CDPO గజలక్ష్మి మాట్లాడుతూ ఆట పాటలతో ఒత్తిడి లేని విద్యను చిన్నారులకు అందజేయడం జరుగుతుందన్నారు. 3 సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీలో చేర్పించి ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చిన్నారుల భవితకు బంగారు బాటలు వేయాలని తల్లిదండ్రులను కోరారు. గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాల 1వ తరగతిలో చేర్పించాలన్నారు. అనంతరం చిన్నారులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందజేశారు. గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బయటికి పంపించాల్సిందే. అందుకనే మనం 3 ఏళ్ళు నిండాక అంగన్వాడీకి పంపండి, 3 నుంచి 5 ఏళ్ళ వరకు అంగన్వాడీలో చదివించండి. తర్వాత 5 నుంచి నిండాక మనం అంగన్వాడీలో వచ్చాం. ఖచ్చితంగా స్కూల్లో చేర్పించాల్సిందే. ఫస్ట్ క్లాస్లో చేర్పిస్తాం. అట్లా ఈరోజు రకాల మందులతో డ్రెస్ వేసుకుని వచ్చారు కదమ్మా, వీళ్ళంతా మన ముందున్న పిల్లలు. అది గ్రాడ్యుయేషన్ డే అని చెప్పి వీళ్ళకి ఇది ఒక కాన్వికేషన్ అనమాట, ఒక సత్కార కార్యక్రమం. పెద్దవాళ్ళు మన చుట్టూ పిల్లలు ఎప్పుడు ఆ వయసు పిల్లలు దగ్గరనే పుట్టాలి. వాళ్ళ హావభావాలు, మాటల ద్వారా, పాటల ద్వారా చేసే క్రియ ద్వారా, అంటే కొట్టుకోవడం, ఎగరటం, గెంతడం, పరిగెత్తడం, ఏడవటం, కాబట్టి ఇవన్నీ కూడా అందులోనే వస్తాయండి. వాళ్ళలోనే ఎమోషన్స్ అన్నీ కూడా బయటికి తెలియజేయండి. ఆ పిల్లల మధ్య వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఎమోషన్స్ బయటపడతారు. అదే మన మధ్యలో తీసుకుంటారు. అమ్మ ఒకటి మాట్లాడితే అది ఎక్కడేమో ఇంట్లో దెబ్బడతారేమో, నల్ల చేసి దెబ్బడతారేమో, లేదంటే మనం బయట వాళ్ళ ముందు మనం అలా మాట్లాడుకోవద్దేమని ఒక రకమైన భావంతో ఉంటూ అంగన్వాడీ విద్య, అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి స్థానిక పోలీస్ స్టేషన్ కోడెలలో మండల డెవలప్మెంట్ అధికారి వీరకిషోర్ అధ్యక్షతన చికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాణి శిరీష వ్యాధి లక్షణాల గురించి వివరించి చెప్పారు. చికిల్ సెల్ వ్యాధి నివారణ కొరకు ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని మండలంలోని ప్రజలకు వివరించారు. మండల పరిపాలనాధికారి జయంతి, EOPRD విజయ్ కుమార్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు BC కుమార్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి స్థానిక పోలీస్ స్టేషన్ కోడెలలో మండల డెవలప్మెంట్ అధికారి వీరకిషోర్ అధ్యక్షతన చికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాణి శిరీష వ్యాధి లక్షణాల గురించి వివరించి చెప్పారు. చికిల్ సెల్ వ్యాధి నివారణ కొరకు ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని మండలంలోని ప్రజలకు వివరించారు. మండల పరిపాలనాధికారి జయంతి, EOPRD విజయ్ కుమార్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు BC కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మారేడుమిల్లి ప్రజలకి, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, మరియు ఇక్కడ స్కూల్లో పార్టిసిపేట్ చేసిన టీచర్స్కి, మరి మారేడుమిల్లి మన PHC మెడికల్ డాక్టర్ అయిన శిరీష గారికి, అలాగే మిగతా స్టాఫ్ అందరికీ నా నమస్కారం. అండ్ ఈరోజు ముఖ్యంగా ఈరోజు కలుసుకోవడానికి ఈ మానవాహారం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు సికిల్ సెల్ అనిమియా డిసీజ్ కంట్రోల్ డే. మనకి ఇంటర్నేషనల్ గా, అంతర్జాతీయంగా ఈ సికిల్ సెల్ డిసీజ్ ని గుర్తించడానికి ఈ రోజు యొక్క ముఖ్య ప్రాముఖ్యత. మనకి
జబ్బు అనేది మన ముఖ్యంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో మన ట్రైబల్ ఏరియాలో అతి ముఖ్యంగా ఎక్కువ కనపడే జబ్బు. బయట వారి కంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ మీకు రక్త పరీక్షలు అందరూ చేసుకోవాలి. 0 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అందరూ రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఇంతవరకు ఎవరైనా చేయించుకోని వాళ్ళు ఒకసారి మీరు దగ్గరికి వెళ్ళిన హాస్పిటల్ కానీ ఎక్కడైనా కానీ అందరూ వెళ్ళి రక్త పరీక్షలు చేసుకొని, ఆ రక్త పరీక్షలు మీకు ఎర్ర రక్త కణాలు ఉంటాయి. మామూలు వాళ్ళకి ఎర్ర రక్త కణాలు గుండ్రాటి ఆకారంలో ఉంటాయి. కానీ మీకు ఈ సికిల్ సెల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొడవలి ఆకారంలో ఉంటాయి ఏవైతే రక్త కణాలు. అవి ఉండడం వల్ల మీ రక్తం కొంచెం దిగటగా మారి ఆ రక్తం ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.